హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటార్టెక్. మీరందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్న ఆ వీడియో అన్నమాట ఇది. బెస్ట్ ఈవీ స్కూటర్స్ చెప్పన్నా అని ఏ వీడియో చేసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఇండియాలో పెట్రోల్ ప్రైజులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. మీరే కాదు, చాలామంది ఒక మంచి ఈవీ స్కూటర్ కొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. సో రీసెంట్లీ 117 రూపాయలకి ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 115 రూపాయల దాకా ఉంటుంది. పెట్రోల్ రేట్ అయితే పెరిగింది. ఇంకెంత దూరం వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు అనమాట. ఈ వీడియోలో నేను టాప్ 5 బెస్ట్ ఈవీ స్కూటర్స్ సేల్స్, సర్వీసు, ఫ్యామిలీకి ఫీచర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ చేసి ఈ లిస్ట్ అయితే రెడీ చేశాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ 5 స్కూటర్లలో బెస్ట్ స్కూటర్ ఏంటనేది కూడా, నా ఫేవరెట్ స్కూటర్ ఏంటనేది కూడా నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. ఈ వీడియోని మనం 5th ప్లేస్ నుంచి 1st ప్లేస్కి అయితే చూద్దాం. 5th ప్లేస్లో ఉంది ఓలా S1 Pro Gen 3. ఈ వెహికల్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ లవర్స్ కోసం రెడీ చేయబడినటువంటి ది బెస్ట్ స్కూటర్ అన్నమాట. సో ఈ వెహికల్స్లో మీరు కనుక టఫ్ పర్ఫార్మెన్స్ కోసం ఒక వెహికల్ చూసినట్లయితే, క్విక్ యాక్సలరేషన్ కోసం, సిటీ ట్రాఫిక్ కండిషన్లో 160cc పెట్రోల్ బైక్ అంత పర్ఫార్మెన్స్తో ఒక ఈవీ స్కూటర్ అయితే మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మీకైతే ఓలా S1 Pro Gen 3 వన్ ఆఫ్ ది బెస్ట్ చూజ్ అనమాట. ఇక దీంట్లో ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే పెద్ద డిస్ప్లే ఉంటుంది, నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, అలాగే రైడ్ మోడ్స్ ఉంటాయి, రివర్స్ మోడ్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా రేంజ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంటే 140 కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ అయితే 180 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే 1,40,000 రూపాయలతో బేస్ స్టార్ట్ అయిపోతే టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు 1,80,000 రూపాయల దాకా పడుతుంది అనమాట. కానీ ఒక్క విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇంకా స్టిల్ ఇప్పటికీ సర్వీస్ ఇచ్చే వైజు స్ట్రగుల్ అవుతూనే ఉందని కొంతమంది యూజర్స్ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మీరైతే మీ ఏరియాలో పర్ఫెక్ట్గా సర్వీస్ ఇస్తున్నారు అనుకుంటేనే ఈ స్కూటర్కి అయితే వెళ్ళండి. లేదు, లాంగ్ టర్మ్లో మంచిగా పాజిటివ్ ఓనర్షిప్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్లయితే ఇంకా చాలా బెటర్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే చూద్దాం. నెక్స్ట్ మన లిస్ట్లో 4th బెస్ట్ ఈవీ స్కూటర్ వచ్చేసరికి హీరో కంపెనీ నుంచి హీరో విడా. దీంట్లో మనకి విడా లైట్, విడా ప్లస్, విడా ప్రో అని 3 వేరియంట్లు అయితే లభిస్తాయి అన్నమాట. ఈ వెహికల్ యొక్క ముఖ్యమైనటువంటి బెస్ట్ ఫీచర్ ఏదైనా ఉంది అంటే రిమూవబుల్ బ్యాటరీస్. సో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో మనకి ఈ రిమూవబుల్ బ్యాటరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంచక్క బ్యాటరీని అపార్ట్మెంట్లోకి తీసుకొని వెళ్ళి సో బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ స్కూటర్లో పెట్టుకోవచ్చు. ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే డిజిటల్ కన్సోల్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా కంఫర్టబుల్ రైడ్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది, డీసెంట్ పికప్ అయితే ఉంటుంది, సిటీ ట్రాఫిక్ కండిషన్కి, ఆఫీస్ పర్పస్న, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్కి సో ఖచ్చితంగా కూడా ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఇంకా దీంట్లో వచ్చేసరికి మనకి 1,15,000 రూపాయలు బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు మనకి 1,40,000 రూపాయలు టాప్ ఎండ్ అయితే వెళ్తుంది. ఇంకా రేంజ్ చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఈ 100 కిలోమీటర్ల రేంజ్ వచ్చేదైతే మనకి విడా లైట్ అన్నమాట. ఇంకా సర్వీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అఫ్ కోర్స్ ఇది ఒక మంచి బ్రాండ్ నుంచి మనకైతే వస్తుంది, హీరో మోటో కార్ప్ నుంచి కూడా. గ్రాడ్యువల్గా వీళ్ళైతే మాత్రం సర్వీస్ నెట్వర్క్ని అయితే పెంచుతూ ఉన్నారు హీరో కంపెనీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఈ వెహికల్ని చూస్ చేసుకోవచ్చు. తర్వాత మన టాప్ 5 బెస్ట్ ఈవీ స్కూటర్లో 3వ స్కూటర్ ఎథర్ కంపెనీ నుంచి రిస్తా. సో ఇది చాలా ప్రీమియం స్కూటర్ అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే సాఫ్ట్వేర్ అయితే చాలా బాగుంటుంది. సో ఏదైతే కన్సోల్ ఓఎస్ ఏదైతే ఉంటుందో అది చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట. ఓటీఏ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో మీరు చాలా బగ్స్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇండియన్ 2-వీలర్ మార్కెట్లో ఒక ప్రీమియం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈవీ స్కూటర్ అన్నమాట. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్యామిలీకి లాంగ్ సీట్తో వస్తుంది. రైడ్ మోడ్స్, రివర్స్ మోడ్స్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. నావిగేషన్, సో ఎవరైతే డెలివరీ బాయ్స్గా వర్క్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం సో ఖచ్చితంగా ఈ పెద్ద డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ కంఫర్టబుల్గా యూజ్ అవుతాయి. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎథర్ కంపెనీ నుంచి రిస్తా కావచ్చు, 450X కావచ్చు, ఖచ్చితంగా కూడా మంచి బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. ఈ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 130,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి బేస్ వేరియంట్ 165,000 రూపాయలు టాప్ ఎండ్ వరకు వెళ్తుంది. సో మీరు ప్రైస్ పెట్టుకుంటూ పోయే కొంది దీని యొక్క రేంజ్ కూడా మీరు ఎక్కువ పొందొచ్చు అనమాట. ఇంకా రేంజ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ మీకు 120 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తూ ఉంటే టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు 160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేయగలవు. సర్వీస్ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళ యొక్క సర్వీస్ నెట్వర్క్ కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి, తక్కువ షోరూమ్స్ ఉండటం వల్ల. ఇంకా కొన్ని ఏరియాస్లో సర్వీస్ ప్రాబ్లం అయితే ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్కూటర్ వచ్చేసరికి బజాజ్ కంపెనీ నుంచి ద లెజెండరీ నేమ్ చాతక్ అన్నమాట. సో ఈ చాతక్ వెహికల్స్ యొక్క బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే, పాజిటివ్ పాయింట్ ఉందంటే బిల్డ్ క్వాలిటీ. చాలా మంచి మెటల్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తూ సో ఖచ్చితంగా కూడా క్వాలిటీ వైజ్ మేము చాలా బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారన్నమాట. సో చాతక్ అంతా మెటల్ బాడీనే, మీరు దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. బజాజ్ చాతక్లో కూడా చాలా తక్కువ ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ అయితే సో పబ్లిక్ ఫేస్ చేస్తున్నారు, చాలా తక్కువ ప్రాబ్లమ్స్. లాంగ్ టర్మ్లో ఓనర్షిప్ ఎంజాయ్ చేసే విషయంలో మాత్రం
చాలా తక్కువ కంప్లైంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనకి లిమిటెడ్ ఫీచర్సే ఉంటాయి, ఎందుకంటే దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,15,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి అప్ టు 1,45,000 రూపాయల వరకు వీళ్ళైతే వేరియంట్స్ని అమ్ముతూ ఉన్నారు. దీంట్లో మెయిన్గా వచ్చేసరికి C2501 అనేది బేసిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్లో మీకు తక్కువ రేంజ్ అంటే 95 కిలోమీటర్ల రేంజే వస్తుంది. లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. బజాజ్ చేతక్లో టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 1,45,000 రూపాయల దాకా పడుతుంది. ఇక రేంజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు 135 కిలోమీటర్ల వరకు టాప్ రేంజ్ అయితే ఇవ్వగలదన్నమాట. ఇంకా ఈ వెహికల్ని ఎవరు కొనాలని అంటే ఎవరైతే బిల్డ్ క్వాలిటీ మెయిన్ ప్రయారిటీగా చూసేవాళ్ళు, అలాగే ఆఫ్టర్ సేల్ మంచి సర్వీస్ కోరుకునే వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ స్ట్రాంగ్గా నేను సజెస్ట్ చేస్తాను. సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుకోవడానికి, విలేజ్ నుంచి సిటీకి ట్రావెల్ చేయడానికి లిమిటెడ్గా అంటే 60 కిలోమీటర్ల లోపల నడుపుకునే వాళ్ళకైతే మాత్రం బేస్ వేరియంట్ అయితే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ చిన్న లాంగ్ రైడ్స్ కూడా చేద్దాం అనుకునే వాళ్ళకైతే మాత్రం సో మీకైతే టాప్ వేరియంట్ అయితే బెస్ట్. అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి బజాజ్ చేతక్ని అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. సారీ ఫ్రెండ్స్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. ఇలాంటి మంచి ఈవీ రిలేటెడ్ కంటెంట్ తెస్తూనే ఉంటాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు మన టాప్ 5 స్కూటర్స్లో బెస్ట్ ఈవీ స్కూటర్ ఫస్ట్ ప్లేస్లో టీవీఎస్ ఐక్యూబ్. సో ఈ వెహికల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సో చాలా తక్కువ కంప్లైంట్స్, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, లాంగ్ టర్మ్లో బెస్ట్ పాజిటివ్ ఓనర్షిప్ రివ్యూస్ అన్నమాట. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,15,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు 1,60,000 రూపాయల వరకు వెళ్తుందన్నమాట. ఇంకా రేంజ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ మీకు 95-90 కిలోమీటర్ల రేంజ్తో మొదలయ్యి అప్ టు 212 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తుంది టాప్ ఎండ్ వేరియంట్. టీవీఎస్ ఐక్యూబ్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టడానికి గల ముఖ్య కారణం దీని యొక్క బ్యాలెన్స్డ్ రిలయబిలిటీ, అలాగే లోకల్ సర్వీస్ నెట్వర్క్ బాగా స్ట్రాంగ్గా ఉండటం, అలాగే మనకి పర్ఫార్మెన్స్, కంఫర్ట్ రెండు కూడా ప్రాపర్గా మిక్స్ చేసి మనకు ఆఫర్ చేయడం, అలాగే బ్యాక్ రెస్ట్ సపోర్ట్ తోటి ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఎర్గనామిక్స్ని రెడీ చేస్తూనే ఒక మంచి డీసెంట్ యాక్సలరేషన్ కూడా ఇస్తారనమాట. ఇండియాలో మనకి ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కానీ, అలాగే రేంజ్ పరంగా చూసుకున్నా కానీ, ప్రైస్ పరంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్క దాంట్లో చాలా రిలయబుల్, చాలా వరకు సేఫెస్ట్ స్కూటర్ అని చెప్పడానికి సో ఇవన్నీ కారణాలు అనమాట. ఇంకా టాప్ ఎండ్కి వెళ్ళే కొన్ని ఫీచర్స్ కూడా మీకు చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు రియల్ టైంలో చక్కగా యూజ్ అవుతాయని నా ఒపీనియన్. అందుకే టీవీఎస్ ఐక్యూబ్ని నేను ఫస్ట్ ప్లేస్లో తీసుకున్నాను. ఇక నా ఫేవరెట్ స్కూటర్ విషయానికి వచ్చినట్లయితే ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి టీవీఎస్ ఐక్యూబే. కారణం నేను ఆల్రెడీ చెప్పాను, ప్రాక్టికాలిటీ విషయంలో, సర్వీస్ విషయంలో. సో ఎందుకంటే టీవీఎస్ కంపెనీకి చాలా సర్వీస్ నెట్వర్క్ అయితే ఉందన్నమాట. అఫ్ కోర్స్ స్కూటర్స్ విషయంలో టీవీఎస్ కంపెనీ ఎప్పటి నుంచో సర్వీస్ మంచిగా అందిస్తూ ఉంది. ప్రైస్ పరంగా, రేంజ్ పరంగా, ఫీచర్స్ పరంగా, సర్వీస్ పరంగా అన్నీ కుదిరినటువంటి బ్యాలెన్స్డ్ స్కూటర్ అయితే అనిపించింది. రియాలిటీలో యూస్ చేసుకోవడానికి ప్రాక్టికల్గా సేఫెస్ట్ స్కూటర్ అనిపించింది. అందుకే నా ఫేవరెట్ స్కూటర్ అయితే మాత్రం టీవీఎస్ ఐక్యూబ్. అంటే మిగిలినవి బాగాలేవని నేనైతే అనను, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఫైనల్గా చెప్పాలంటే మీరు ఛార్జింగ్ చక్కగా ఈజీగా పెట్టుకోవాలని చూస్తూ ఒక ఈవీ స్కూటర్ కొందాం అనుకున్నట్లయితే మీరు గో విత్ విడా స్కూటర్స్ అన్నమాట. కంఫర్టబుల్గా పోర్టబుల్ బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్లో తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. లేదు నాకు బైక్ లాగా స్పీడ్గా ఉండేటువంటి పికప్, యాక్సలరేషనే కావాలి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఈవీ స్కూటర్ కావాలంటే గో విత్ ఓలా S1 Pro Gen 3 మీకు చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. లేదు నేను స్టార్ట్ చేయడంతో ఒక మంచి ప్రీమియం అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి ఒక మంచి ఫ్యామిలీ స్కూటర్ చూద్దాం అనుకున్నట్లయితే ఎథర్ రిస్తా కావచ్చు, లేదంటే 450X కావచ్చు, మీకు ఖచ్చితంగా కూడా బాగుంటుంది. కాకపోతే కొన్ని సర్వీస్ లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ ఏరియాలో సర్వీస్ ఉందో లేదో కరెక్ట్గా చూసుకొని మీరు కొనుగోలు చేయండి. నాకు బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, రిలయబిలిటీ అనేది చాలా ముఖ్యం అనుకున్నట్లుగా అయితే సో మీకు ఖచ్చితంగా కూడా బజాజ్ చేతక్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. గో విత్ బజాజ్ చేతక్. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తూ ఉన్నారు, డీసెంట్ రేంజ్ తోటి అయితే మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఫైనల్గా వీడియో చూసారు కదా గైస్, వీడియో నచ్చింది అనుకున్నట్లుగా అయితే ఇలాంటి మంచి ఈవీ రివ్యూస్ కోసం, అలాగే ఈవీ బైక్స్ కంపారిజన్స్ కోసం, పెట్రోల్ బైక్స్ రివ్యూస్, ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,20,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకి దగ్గరలో ఒక మంచి ఈవీ స్కూటర్ ఏంటనే దాని గురించి టాప్ 3 ఈవీ స్కూటర్స్ అయితే చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.